సమయాన్ని నేను వృధాపరచును. తొందరగానే వేళ వాక్యానికి వెళ్దాం రండి. గతించిన కొంతకాలం నుంచి కూడా మన వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఏంటి ఆ వాక్యం అంటే, పరిశుద్ధ వేద గ్రంథాన్ని బాగా పరిశీలించినప్పుడు క్రైస్తవ్యానికి ఒక నిర్వచనాన్ని పెట్టాల్సి వస్తే ఏ నిర్వచనం ఇవ్వగలుగుతాం అని ఆలోచించినప్పుడు మోషే తన యొక్క ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మేము ప్రయాణమైపోతున్నాం, మాతో కూడా రండి. మీకు ఈ ప్రయాణం గుర్తుంటే మీరు నాతో కూడా ఈ మాట చెప్పండి ఒకసారి. మేము ప్రయాణమైపోతున్నాం, మాతో కూడా రండి. మరొకసారి చెప్తామా? మేము ప్రయాణమైపోతున్నాం, మాతో కూడా రండి. మరొక్కసారి మేము ఎవరికి వాళ్ళే ఎలా గుండెల మీద చేసుకుని చెప్తామే అందరు దేవునితో పాటు. ఏమంటే దేవుని సన్నిధి మన మధ్యలో ఉందని గుర్తిరిగిన వారమే చెప్తాం. మేము ప్రయాణమైపోతున్నాం, మాతో కూడా రండి. ప్రార్థించుకుందాం రండి నాతో పాటు. ప్రతి ఒక్కరం ఎవరికి వారు దేవుని పాదాలు పట్టుకుందాం, ఆయన అడుగుదాం. నిలబడిన దాసుడు మాట్లాడితే ఎవ్వడికి ప్రయోజనకరం కాదు, ఉపయోగకరం అంతకన్నా కాదు. కానీ దేవాది దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడితే మన జీవితాలకు దీవెనకరం, మనకు ఆశీర్వాదకరం. ఆయన మాటలే మనం బలపరుస్తాయి, మనల్ని ఆదరిస్తాయి, మనల్ని హెచ్చరిస్తాయి, మనల్ని ప్రోత్సహిస్తాయి. కనుక ప్రభు నీ మాట చేత మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని సంధింపచేయండి, మమ్మల్ని సరిచేయండి. ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా నిన్ను సమీపించాలో, ఏ విధంగా మా ప్రయాణాన్ని కొనసాగించాలో మీరు మాకు తెలియజేయండి నాయన అంటే ఆయన మనతో మాట్లాడగలరు. కనుక ఎవరికి వారే అడగండి, ప్రభు నాతో నీవు మాట్లాడు అని. ప్రేమ కలిగిన మా ప్రియ పరిశుద్ధ తండ్రి, యేసు రక్తం చేత నీ కృపా సింహాసనాన్ని సమీపించి ప్రార్థిస్తున్నాం. నేడు నీ పరిశుద్ధుల మధ్య నీ వాక్ సేవను జరిగించడానికి నేను ఎంతటి వాడును యాపాటి వాడునా, కానీ ఎప్పటిలాగే ఈ దినం కూడా నీవు మాత్రమే హెచ్చింపబడాలి, మేము తగ్గించబడాలి. నీ శిలువ ప్రత్యక్షతను ఆహ్వానిస్తుండగా నీవే మా మధ్యలో ప్రత్యక్షపరచబడి నీ వాక్యపు వెలుగులోనికి మీరు మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వీడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి రెండు చేతులు దేవుని చెబుతూ చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గతించిన కాలంలో ఈ ప్రయాణం కోసం మాట్లాడుతూ ఎవరితో ప్రయాణం చేయాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఎక్కడికి ప్రయాణం చేయాలి, ప్రయాణంలో మన బలహీనులు కాబట్టి ఏ శక్తి పొందుకుని ప్రయాణం చేయాలని, గతించిన ఆ టైంలో అయితే ఈ కృపానిచ్చిన మీదుగా ఎలా ప్రయాణం చేయాలని చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ దినానికై కూడా మరొక విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఒక విషయం నాకు ఇలా అనిపిస్తుంది, వాక్య పరిచర్య చేయడానికి వెళ్తున్నప్పుడు నేను చాలా భయపడతాను ఎక్కువ. ఎందుకు తెలుసా? దేవుడి అవకాశాన్ని ఇచ్చినప్పుడు వాక్య పరిచర్యలోనో దేవుడి వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక హృదయంలో కూడా ఆ రోజు కార్యం జరగకపోతే ఇంతటి ప్రయాస, ఇంతటి శ్రమ, ఈ సమయం కూడా వృధా అయిపోయినట్టే కదా. మన హృదయాల్లో దేవుని వాక్యం పని చేయకపోతే, ఏదైనా కార్యం జరిగించకపోతే మనము దేవుని సమయాన్ని వృధాపరుస్తున్నట్టు లెక్క. కాబట్టి దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన వారమై హృదయపూర్వకంగా స్వీకరించడానికి ఇష్టపూర్వకమైన మనస్సు చేత మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. చెప్దామా? మన ప్రయాణం టైటిల్ ఏంటి? మేము ప్రయాణమైపోతున్నాం, మాతో కూడా రండి. ఈరోజు ఇప్పటిదాకా మనం ప్రయాణం చేస్తున్నాం. యాకోబు కూడా తన జీవితంలో ప్రయాణం చేశాడు. యాకోబు ఒక్కడే ప్రయాణం చేయలేదు, యాకోబు తన కుటుంబంతో ప్రయాణం చేశాడు. ఎలా ప్రయాణం చేశాడు? తన కుటుంబంతో ప్రయాణం చేశాడు. యాకోబు తన కుటుంబంతో ప్రయాణం ఎలా చేశాడో చూపించి, మరి కూడా మనం అలాంటి ప్రయాణంలో కుటుంబాలుగా ఉన్నామో లేదో మనమే పరీక్షించుకుని వాక్య భాగాన్ని ముగించుకుందాము. మనం అలాంటి చూసి ఉన్నాము. ఏమనంటే సంఖ్యాకాండము 10వ అధ్యాయం 29 నుంచి, అలాగే ఆది కాండము 35వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. నేను దానికోసమే మాట్లాడుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేసి చూడండి. ఆది కాండము 35వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో చూస్తే కొన్ని మాటలు ఎలా కనపడుతుంటాయి. దాన్ని మీరు అలా తెరిచి ఉంచుకోనండి. వాక్య భాగాలకు వెళ్తూ మనం ఎలా నేర్చుకుందాం. యాకోబు వింటున్నారా నా మాటలు? యాకోబు తన జీవితంలో ఏది మర్చిపోయినా కానీ 3 విషయాలు మాత్రం మర్చిపోడు. నా వంక చూడండి ఒకసారి. అలాగా కనబడుతున్నానా? కొంచెం నైట్ డ్యూటీస్ కదా, అంత అందంగా కనపడను, పర్వాలేదు చూడండి, ఏం కాదు. యాకోబు తన జీవితంలో ఏది మర్చిపోయినా కానీ 3 విషయాలు మర్చిపోడు. ఏంటో తెలుసా? ఆ 3 విషయాలు, 3 ప్రయాణాలు చేశాడు ఆయన. 28వ అధ్యాయము, 32వ అధ్యాయము, 35వ వచనంలో 3 ప్రయాణాలు చేశాడు. ఈ 3 ప్రయాణాలు యాకోబు ఎప్పటికీ మర్చిపోడు. ఎందుకంటే ఈ 3 ప్రయాణాల్లో దేవుడే యాకోబుని వెతికి, యాకోబు దేవుని వెనకల, యాకోబును దేవుడే వెతికి పిలిచి ఆశీర్వదించాడు. 28వ అధ్యాయంలో చూస్తే బేతేలు నుంచి తన మామగారైనటువంటి లాబాను ఉన్న పద్దనరాముకు బయలుదేరి వెళ్తున్నాడు.
ఏమంటే రెండవది 32వ అధ్యాయం చూస్తే మరలా పద్దనరాము నుంచి బేతేలుకి వెళుతూ మధ్యలో షెకెము సుక్కోతు అనే ప్రాంతంలో ఆగాడు. మరలా 35వ అధ్యాయానికి వస్తే ఆ సుక్కోతు నుంచి బయలుదేరి మరలా బేతేలుకు ప్రయాణం అయిపోతున్నాడు. ఏమంటే ఈ 3 ప్రయాణాలు కూడా యాకోబు జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే యాకోబు ఈ 3 ప్రయాణాలు కూడా ఎప్పుడూ మర్చిపోడు. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకునే అంశాలు ఏంటంటే, నేర్చుకుంటున్నాం కూడా చెప్తున్నాను వినండి. మనం నేర్చుకునే అంశాలు ఏంటంటే, యాకోబు ఈ ప్రయాణంలో ఏమండి ఈ 35వ అధ్యాయంలో యాకోబు ప్రయాణం చేస్తున్నాడు కదా బేతేలుకి. ఈ ప్రయాణంలో 3 విషయాలు చాలా ప్రాముఖ్యంగా చేశాడు. ఆ 3 విషయాలు ఏంటో నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు యాకోబుతో మాట్లాడినప్పుడు కొన్ని ఆజ్ఞలు ఆయనకి ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు వింటూ ప్రయాణం చేసిన యాకోబు. ఏమంటే వింటున్నారు మీరు? మొదటి ఏంటి? యాకోబు దేవుని ఆజ్ఞలు వింటూ ప్రయాణం చేశాడు. 2, దేవుని ఆజ్ఞలు లక్ష్యముంచి ప్రయాణం చేశాడు. 3వది దేవుని ఆజ్ఞల్ని గౌరవించి ప్రయాణం చేశాడు. మీరు ఉన్నారా? నాతో ఉన్నారా లేదా? అంటే అలా చూస్తారా? ఏమండి ఉన్నారంటే ఉన్నారని చెప్పండి, లేరంటే లేరని చెప్పండి. ఉన్నారు కదా? అయితే స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మొదటిది ఏంటి? దేవుని ఆజ్ఞలు వింటూ ప్రయాణం చేశాడు. దేవుని ఆజ్ఞలు లక్ష్యముంచి ప్రయాణం చేశాడు. అండ్ 3వది దేవుని ఆజ్ఞలు గౌరవించి ప్రయాణం చేశాడు. ఇలా తన కుటుంబంగా ఈ 3 విషయాలు దేవుని ఆజ్ఞల విషయంలో తన భక్తిని కనపరుస్తూ ప్రయాణాన్ని ముగించాడు. మన జీవితంలో కూడా దేవుని ఆజ్ఞలు గౌరవించాలంటే ముందే ఉంచాలి, ఆ ఆజ్ఞల మీద లక్ష్యం ఉంచాలి. మరి ఆ ఆజ్ఞల మీద లక్ష్యం ఉండాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలు వినడం మనకి రావాలి. ఇప్పుడు చెప్పనా? మరి ఆ యాకోబు ఏమన్నాడో మీరే చూడండి ఒకసారి. నా మాటలు కాదు, మీరే చూడండి. మీరు చదివిన వాక్య పట్టణంలో నుంచి 35వ అధ్యాయము 1వ వచనంలో కొన్ని ఆజ్ఞలు ఎలా ఉన్నాయి. ఒక్కరెవరైనా గట్టిగా చదవండి. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. వినండి. మీరు అవసరమైతే రౌండప్ చేసుకోండి లేదా అండర్లైన్ చేసుకోండి. మొట్టమొదటిది ఆజ్ఞ ఏంటంటే, నీవు లేచి. మొదటిది ఏంటి? లేచి బేతేలునకు వెళ్ళి. ఇది మరలా అండర్లైన్ చేసుకోండి. అక్కడ నివసించి. ఇది 3వది. నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టు. ఇది 4వ ఆజ్ఞ. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అక్కడ? ఏమంటే ఉన్నారా మీరు లేదా? ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మొదటిది ఏంటి? నీవు లేచి లే. 2వది నీవు వెళ్ళు. 3వది అక్కడ నివసించు. 4వది అక్కడ బలిపీఠాన్ని కట్టు. ఇప్పుడు మొదటి ఆజ్ఞ ఏ ఆజ్ఞలు విన్నాడో చెప్పనా? 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. 1 విన్న ఆజ్ఞలు, లక్ష్యముంచిన ఆజ్ఞలు, గౌరవించిన ఆజ్ఞలు. వినకపోతే లక్ష్యం ఉంచలేం, లక్ష్యం ఉంచకపోతే ఆజ్ఞల్ని గౌరవించలేం. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? మొట్టమొదటి ఆజ్ఞ దేవుడు మాట్లాడుతున్న యాకోబుతో, యాకోబు నువ్వు లే. ఏమండి ఎవరు లేపుతాం మనము? ఏమండి ఎవరు లేపుతాం? మీరు చెప్పండి, ఎవరు లేపుతాం? నిద్రపోయిన వారిని లేపుతాం. ఇంకెవరిని లేపుతాం? పడిపోయిన వారిని లేపుతాం. ఇంకెవరిని లేపుతాం? కూర్చుండిపోయిన వారిని, చతికిల పడిపోయిన వారిని లేపుతాం. లేదా ఎవరైనా ఆగిపోయిన వారిని లేపుతాం. ఇప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతూ అంటున్నాడు, యాకోబు లే అంటే యాకోబు ఎక్కడో నిద్రపోతున్నాడు, యాకోబు ఎక్కడో పడిపోయాడు, యాకోబు ఎక్కడో చతికిల పడిపోయాడు, యాకోబు ఎక్కడో ఆగిపోయాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు నిద్రపోయినా, నీవు పడిపోయినా, నీవు చతికిల పడిపోయినా, నువ్వు ఆగిపోయిన స్థలం నుంచి లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు ఎక్కడ ఆగిపోయాడండి? ఎక్కడ నిద్రపోయాడండి? ఎక్కడ చతికిలపడిపోయాడండి? ఎక్కడో చెప్పనా? 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి మీరు? ఎన్ని సంవత్సరాలు? 1, 2 కాదు, 20 సంవత్సరాలు బేతేలు నుంచి పద్దనరాముకి వెళ్ళి ఆ పద్దనరాము మామగారింటి దగ్గర ఆగిపోయాడు మనోడు. ఎక్కడండి? చాలా మంది అల్లుళ్ళు అక్కడే ఆగిపోతారు. ఎక్కడ చెప్పరామండి? ఎక్కడ? ఏమండి ఇల్లరకే అల్లుళ్ళు. ఇక్కడ ఎవరు ఉంటే ఏమనుకోకండి, ఇల్లరకే అల్లుళ్ళు ఎక్కడ ఆగిపోతారు? మామగారింటి దగ్గర. కొత్తలో అల్లుడే, తర్వాత గిల్లుడైపోతారు. జాగ్రత్త సుమా. యాకోబు పరిస్థితి కూడా అదే. ఏమంటే ఎక్కడ ఆగిపోయాడు? 20 సంవత్సరాలు పద్దనరాములో ఆగిపోయాడు. ఒక్క విషయం చెప్పనా? పద్దనరాము అనే మాటకి అరామిక్ అర్థంలో అసలు అర్థం ఏంటో చెప్పనా? ఐహిక విచారాలు అంటే లోక విచారాలు. యాకోబు ఎక్కడ ఆగిపోయాడు? లోక విచారాలు, ఐహిక విచారాల్లో ఆగిపోయాడు. 20 సంవత్సరాలు తన మామగారింటి దగ్గర ఐహిక విచారాలు, లోక విచారాల కొరకు ఆగిపోయాడు. చూడండి ఆ మాట కూడా ఒకసారి మీరు. ఆదికాండము 31వ అధ్యాయము 41వ వచనం.
31వ అధ్యాయం 41వ వచనం. యాకోబు లాబానుతో మాట్లాడుతున్నాడు. నేను నీ దగ్గర 20 ఏళ్ళు ఉన్నాను, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 సంవత్సరాలు, నీవిచ్చే భాగ్యం కొరకేమో 6 సంవత్సరాలు ఉన్నాను. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఏమంటే యాకోబు అక్కడ ఆగిపోయాడు, చతికిల పడిపోయాడు, నిద్రపోయాడు, పడిపోయాడు. భాగ్యం కొరకు, బిడ్డల కొరకు, భార్యల కొరకు యాకోబు అక్కడ ఆగిపోయాడు. దేవుని వాక్యంలో మాట ఉంది, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. అబ్బా, ఎవరండి సుబుద్ధి గల భార్య? ఎవరిచ్చే దానం? యెహోవా ఇచ్చే దానం కొరకు. యెహోవా ఇచ్చే భాగ్యం కొరకు, భార్యల కొరకు. చాకిరీ చేసిన దౌర్భాగ్యుడు ఎవడన్నాడంటే యాకోబే. భార్యల కోసం 14 సంవత్సరాలు, అది యెహోవా ఇచ్చే దానం కదా. మనకి ఏది ఆశీర్వాదకరమో, ఎవరు మనకి ఆశీర్వాదకరంగా మారుతారో వాళ్ళని ఎంచి దేవుడే ఇవ్వాలి, మనం సెలెక్ట్ చేసుకోకూడదు. నరమి లేరా? మీకు నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. అర్థమైతే స్తోత్రం చెల్లించండి, లేదా లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు యాకోబుని పిలిచి మాట్లాడుతుంటే యాకోబు ఏం చేస్తున్నాడో తెలుసా? బేతేలు నుంచి పద్దనరాముకి వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయాడు. భార్యల కొరకు, బిడ్డల కొరకు, భాగ్యం కొరకు, ఇంకా చెప్పనా తనకి ఏర్పరచబడిన పిల్లల కొరకు, పిల్లల కొరకు, పైసల కొరకు ఆగిపోయాడు. ఐహిక విచారాలు ఆగిపోయాడు యాకోబు. లోక విచారాల చేత భాగ్యం కొరకు, బిడ్డల కొరకు, భార్యల కొరకు తన ఇష్టానుసారమైనటువంటి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని ఏర్పాట్ల నుంచి ఆగిపోయి అక్కడ నిలబడిపోయాడు, చెత్తి నిలబడిపోయాడు. ఇప్పుడు దేవుడు యాకోబుతో అంటున్నాడు, యాకోబు అక్కడి నుంచి లే. పోనీ అక్కడ ఉండడం వల్ల ఏమన్నా మనకు ప్రయోజనం కలిగిందా? ఏమన్నా ప్రయోజనం కలిగిందా? ఏం కలగలే. ఒకసారి 40వ వచనం చదవండి, అదే 31, 40 చదవండి ఒకసారి. వింటున్నారా మీరు? పగలేమో ఎండకి, రాత్రేమో నిద్రకి నేను క్షీణించిపోయాను, నా కన్నులకు నిద్ర కరువైపోయింది. ఒరే పోనీ భాగ్యం కొరకు, బిడ్డల కొరకు అక్కడ ఆగిపోయాడు కదా, ఏమన్నా ప్రయోజనం కలిగిందా యాకోబుకి? ఏం కలగల. ఏమైందో తెలుసా? ఎండకి ఎండిపోతున్నాడు, నిద్ర రాత్రి మంచికి తడిసిపోతున్నాడు. చివరికి నిద్ర లేక 20 సంవత్సరాలుగా క్షీణించి, కృషించి, కృంగిపోయాడు. ప్రయోజనం ఏమీలే, అక్కడ ఆగిపోయాడు. ఇప్పుడు దేవుడు యాకోబుతో అంటున్నాడు, యాకోబు అక్కడి నుంచి నీవు లే. ఈనాడు మన జీవితాల్లో కూడా వినండి, యాకోబు కుటుంబంగా ప్రయాణం చేస్తున్నాడు ఈ క్రైస్తవ ప్రయాణంలో. ఈనాడు మన జీవితాల్లో కూడా మనం ఎక్కడో మన ప్రయాణంలో ఆగిపోతున్నాం, మన ప్రయాణంలో పడిపోతున్నాం, మన ప్రయాణంలో చతికి పడిపోయాం. ఎందుకో తెలుసా? లోకపు విచారాల చేత, ఐహిక విచారాలు ఏదేదో కావాలని కోరుకుని కృషించిపోతున్నాం, కృంగిపోతున్నాం, క్షీణించిపోతున్నాం. మనకు కావాల్సింది ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఆయన అన్నాడు కదా, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, మీకేం కావాలన్నీ నా తండ్రి అయిన దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నమ్మేవారి గట్టిగా చెప్పలు గుర్తు దేవుని స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చాలు, అక్కడి నుంచి లే అని చెప్తున్నాడు. ఎలా లేమన్నాడు చెప్పనా? చదవండి ఒకసారి. 31వ అధ్యాయం 13 వచ్చిన తొందరగా. 31:13 ఎలా లేమన్నాడు చెప్తున్నాడు. యాకోబుతో దేవుడు మాట్లాడుతాం, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితవో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితవో ఆ బేతేలు దేవుడును నేనే. ఇప్పుడు నీవు లేచి, చాలు. ఇప్పుడు ఏమంటాడండి? మొదట ఏంటి? నీవు లేచి. యాకోబు, నీవు నాకు ఎక్కడైతే బలిపీఠం కడతానని మాట ఇచ్చావో, ఎక్కడైతే ఒక రాడు నిలబెట్టావో అక్కడికి తిరిగి రా. అక్కడి నుంచి లేచి ఇక్కడికి రా. చాలా సమయం వృధా అయిపోయింది ఇప్పటికే. చాలా సమయం నీ లోక విచారాలు చేద్దావు, వృధా చేసావు. నీ ప్రయాణాన్ని ఇప్పుడైనా కొనసాగించు, ఆగిపోమాగా. ఇప్పుడైనా నా దగ్గరికి రా అంటున్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు? ఎక్కడికి రమ్మన్నాడు? బేతేల్. బేత్ అనగా నివాసము, ఎల్ అనగా దేవుడు. అంటే ఇప్పుడు తిరిగి ఎక్కడికి రావాలి? బేతేలు. ప్రయాణం ఎక్కడ కొనసాగించాలి? దేవుని నివాసమైన బేతేలు దగ్గర కొనసాగించాలి. చెప్పకూడదు. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రయాణం చేయాల్సినట్టు ప్రయాణం ముగించాలా లేదా? చెప్పరాడు, ముగించాలా లేదా? మనోడు ఏం చేశాడు చెప్పనా? 33వ అధ్యాయం చూడండి, నేను తొందరగా చూపెడుతున్నాను. అండ్ 33వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు చదవండి ఒకసారి. తొందరగా చదవాలి. చదువు తల్లి. సుక్కోతుకి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కట్టించుకున్నాడట. తన పశువులకేమో పాకలేసుకున్నాడు.
వచ్చింది. పద్దనరాముల నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలోనున్న షెకెము అనే ఊరికొచ్చి ఆ ఊరి ముందర ఒక గుడారం వేసుకుని మరియు పొలం యొక్క భాగమును షెకెము తండ్రి దగ్గర 100 వరహాలకు కొన్నాడు. ఏడు మీరు వినాలి. మనడు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పద్దనరాము నుంచి బేతేలుకి వెళ్ళాలి. వెళ్తూ ఎక్కడ ఆగిపోయాడు? సుక్కోతులు ఆగిపోయి ఇక్కడ ఏం వేసుకున్నాడట? ఇల్లు కట్టించుకున్నాడు. చెప్పాలి, మీరు ఏం కట్టించుకున్నాడు? ఇల్లు కట్టించుకున్నాడు. ఒడితులకేమో పాకలేయించుకున్నాడు. ఇంకో గొప్ప విషయం చెప్పనా? అక్కడ ఉండడానికి ఒక స్థలం కొన్నాడు 100 వరహాలకి. నిజంగా చెప్పండి, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను, నా ప్రయాణం బేతేలు అనుకున్నాడు. మధ్యలో ఇల్లు కట్టుకుంటాడా? చెప్పరేమండి, కట్టుకోడు. కానీ మధ్యలో స్థలం కొనుక్కుంటాడా? అంటే మనోడికి బేతేలు వెళ్ళే ఉద్దేశం సరిగ్గా చెప్పాలి. మీరు ఉందా? ఈ ప్రయాణాన్ని సుఖవంతంగా ముగించాలనే ఉద్దేశం మన జీవితంలో లేదు. కారణం తెలుసా? దేవుడి చిత్తాన్ని మరిచి తన స్వచిత్తం మీద ఆధారపడుతున్నాడు యాకోబు. ఉన్నారా మీరు? అండ్ ఇప్పుడు యాకోబు దేని మీద ఆధారపడుతున్నాడు? దేవుడి చిత్తాన్ని మర్చిపోయాడు. ప్రయాణం అయితే సాగించాడు, స్టార్ట్ చేశాడు, కానీ ముగించడం రావడం లేదు. ఈనాడు చాలా మంది జీవితాల్లో కూడా ఇదే దౌర్భాగ్యం. ప్రయాణాలు క్రైస్తవ్యంగా చాలా బాగా స్టార్ట్ చేస్తారు, టైటిల్ కూడా పెడతారేమని, మేము ప్రయాణం అయిపోతున్నాం. చెప్పరేమండి, మాతో కూడా రండి అని ప్రయాణం స్టార్ట్ చేస్తారు, కానీ దాన్ని సరిగ్గా ముగించడము రావడం లేదు. ఇక్కడ మధ్యలో ఒకటి ఐహిక విచారాల చేత ఆగిపోయాడు, 2 స్వచిత్తాన్ని నమ్ముకుని ఆగిపోతున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు అంటాడు 1 యోహాను పత్రికలో, ఏమండి, దేవుడి చిత్తం జరిగించేవాడు నిత్యము నిలచును. ఎవరి చిత్తం జరిగించాలి? మన స్వచిత్తం కాక ఎవరి చిత్తం జరిగించాలి? దేవుడి చిత్తం జరిగించాలి. పోనీ ఇప్పుడు తన సొంత ఇష్టాన్ని నమ్ముకున్నాడు కదా, పోనీ సొంత ఇష్టాన్ని నమ్ముకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం కలిగిందా? మనోడికి కలగలేదు. ఎలాగో చెప్పనా? యాకోబుకి ఎంతమంది కొడుకులు? ఇది చెప్పకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా సముద్రంలో తోసేయించారు. ఎంతమంది అండి? 12 మంది కొడుకులు. ఎంతమంది కూతుర్లు? ఇక్కడ ఆగిపోయింది మా ఊరు. ఒకే కూతురు. మాయదారి కూతురు పోయినారు చెప్పనా? దీనా. అబ్బా, పేరులో ఉంది దీనత్వం, ఈవిడ దగ్గర లేదు. ఆవిడికి నాకు కోపమే లేదు, కానీ ఉన్నది చెప్తున్నాడు అంతే. ఏమండి, ఆవిడ పేరేంటి? దీనా. ఈవిడ పేరుకి దీనాయే, కానీ ఈవిడికి ఉన్న గొప్ప టాలెంట్ ఏంటి తెలుసా? లేటెస్ట్ మోడల్స్ ఎలా ఉంటారో అలాంటి టైప్ అనమాట. అంటే తెలుగులో చెప్పనా? ఈ పేరు పెట్టొచ్చేమో, ఆవిడ లేదు కాబట్టి చెప్తున్నానే, ఉంటే చెప్పను, తిడతారు కదా మరి. ఆవిడ పేరు ఇలా పెట్టొచ్చు, సోకులు రాని అని. ఉన్నారా మీరు నాతో? ఎందుకు తెలిసి ఈ పేరు పెట్టాను, ఎందుకు ఈ పేరు పెట్టాను చెప్పరా? మీరు ఎవరు ఎందుకండి అమ్మ, కాసేపే మా మగవాళ్ళు మాత్రమేనండి, కాసేపు మీరు చెవులు మూసుకోండి. ఈ ఆడవాళ్ళకున్న రోగం ఏంటో నాకు తెలియదు కదండి. ఏమండి, ఏమనుకోకండి. ఏంటో చెప్పనా? వీళ్ళు ఎదరోళ్ళదైనా చూడాలనుకుంటారు, వాళ్ళకున్నది చూపించాలనుకుంటారు కదండి. వాళ్ళకున్నదైనా చూపించాలి, లేదా ఎదరోళ్ళకున్నదైనా చూడాలి. ఎలాగైనా వాళ్ళకి ఏం ధరించుకున్నామో, ఏం అలంకరించుకున్నామో చూపించాలి లేదా చూడాలి. ఈ దీనా పరిస్థితి కూడా అదే. ఏం చేసిందో తెలిసి ఈవిడి సుక్కోతులో పాకలు కట్టుకుని ఇల్లు వేసుకుని ఉన్నారు కదా, అక్కడి నుంచి ఒకరోజు ఆ అన్నదమ్ములు విడిచిపెట్టి, తన తండ్రిని విడిచిపెట్టి బయటికి వెళ్ళి ఆ ఊరు, ఆ దేశము, ఆ రాజకుమారులు చూసొద్దామని ఒంటరిగా బయటికి వెళ్ళింది. ఎవరివిడి? యాకోబు కుమార్తె అయిన దీనా. ఒంటరిగా బయటకు వెళ్తే ప్రమాదమా కాదా? ప్రమాదమే. ఏం జరిగిందో తెలుసా? ఏమంటే ఏం జరిగిందో తెలుసా? జీవము గల దేవుడు కుమారుడైనటువంటి యాకోబు కూతురు మానభంగం చేయబడిందండి. చూస్తారా? మాట కూడా చూడండి ఒకసారి. 34వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. అండ్ 34వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆమెను అవమానపరచను. ఏమండి, మీ లోకంలో ఉన్న ఆడపిల్లలందరినీ చూడాలని బయటికి వెళ్ళిందట. అక్కడ ఉన్నట్టు షెకెము రాజు కుమారుడు ఏం చేశాడంటే, ఇతన్ని చూసి ఆమెను పట్టుకొని బలవంతం చేసి అవమానపరిచి బాధ పంపించేసాడు, రేప్ చేశాడు. ఇప్పుడు యాకోబు కుమార్తె ఏమైపోయింది? రేప్ అయిపోయింది. అక్కడితో కూడా ఆగలేదు. ఏమండి, ఎప్పుడైతే ఎలా జరిగిందో, తన అన్నదమ్ములు ఉన్నారు కదా, ఈ 12 మంది, వీళ్ళు కలిసి దాంట్లో ఇద్దరు వచ్చి ఆ షెకెము రాజుని పెళ్లి చేస్తామని చెప్పి సున్నతి చేయించి వాళ్ళు పడుకున్నప్పుడు ఆ షెకెము రాజుని తన అనుచరులందరినీ కూడా ఓచకొత్తకొచ్చి చంపేశారు. కుమార్తె ఏమో మానభంగం చేయబడింది, కొడుకులేమో హత్యకులు అయిపోయారు. కారణం ఎవరిది? తప్పు ఎవరిదండి? యాకోబుదే.
తన ప్రయాణాన్ని కొనసాగించకుండా మధ్యలో తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆగిపోయాడు. తన కూతురేమో మానవగా చేర్చబడింది, తన కుమారులేమో హంతకులైపోయారు. తన స్వచిత్తాన్ని నెరవేర్చుకునేవాడు ఎప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లోక విచారాల చేత స్వచిత్తాన్ని నెరవేర్చుకుని ప్రయాణం సాగిస్తున్న నీవు నేను అయినా సరే ఎప్పటికైనా మన నష్టమే చేకూరుతుంది. అందుకే దేవుని చిత్తం నెరవేర్చేవాడే ఎలా నిలుస్తాడు? నిత్యము నిలచును. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు యాకోబుతో అంటున్నాడు, యాకోబుతో మాట్లాడుతుంటున్నాడు, అయ్యా యాకోబు, చాలు, ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన నష్టం చాలు. నీ కూతురేమో చంచబడిందయ్యా, నీ కుమారులేమో హంతకులయ్యారయ్యా. ఇంకా ఆ సుక్కోతు నుంచి ఆగిపోయినా, పడిపోయినా, నిద్రపోయినా, చతికిల పడిపోయిన స్థలం నుంచి ఇప్పుడైనా నీవు లేచి మరలా తిరిగి నీ ప్రయాణాన్ని కొనసాగించు. ఈరోజు దేవుడు మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. నీవు లే. యెషయా గ్రంథం 60:1 అంటాడు, ఏమని తెలుసా? లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది. ఇదిగో చీకట్లో ఉన్న ఓ విశ్వాసి, ఈ రోజు నీకు వెలుగు వచ్చింది, లే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ ప్రయాణంలో ఎక్కడ ఆగిపోయావో, ఏ చీకటి బంధకాల్లో, ఏ చీకటి పాపంలో ఆగిపోయావో, నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఇప్పుడైనా లే. ఎఫెసీ పత్రిక 5:14 కూడా అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, ఇదిగో నీవు మృతులోంచి తిరిగి లేచి ఈ క్రీస్తు మహిమ మీ మీద ప్రకాశింపజేస్తుంది కనుక రండి వెలుగులోనికి. మన స్థితిలో కూడా, మన ప్రయాణంలో దేవుడు ఈరోజు అదే మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఆగిపోయామో, ఏ విచారాల చేత, ఏ స్వచ్ఛతాన్ని నెరవేర్చుకోవడానికి ఎక్కడ నిద్రపోయిపోతున్నామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ చతికిల పడిపోయామో మనకే తెలుసు. ఇప్పుడు వాటిలోంచి లేచి మనం ఏం చేయాలి? ప్రయాణాన్ని కొనసాగించాలి. అందుకే ప్రయాణం కొనసాగిస్తూ అప్పుడు చెప్పాలి, ఏమని? మేము ప్రయాణం అయిపోతున్నాం, మాతో కూడా రండి. ఇప్పుడు మొదట ఏంటి? లే అన్నాడు. రెండవది ఏంటి చెప్పాలి? మీరు రెండవది ఏంటి? నీవు అక్కడికి వెళ్ళి, ఎవడు ఏం చేయాలట? అక్కడికి వెళ్ళి అనగా ఏంటి చెప్పనా? అంటే దేవుడు అంటున్నాడు, అక్కడి నుంచి వెళ్ళి నా దగ్గరకు రా. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు యాకోబును? నా దగ్గరికి రా. కానీ మలాకీ గ్రంథంలో మాట ఉంటుంది, ఏమని తెలుసా? మీరు ఆయన వైపు తిరిగిన ఎడల, ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన మీ తట్టు తిరుగును. ఆమేన్. కానీ మీరు ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన మీ తట్టు తిరుగును. అంటే ఇంకో మాట ఉంటుంది, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన చెప్పాలి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి మాట తెలుసా? ఇప్పుడు యాకోబుతో కూడా అదే అంటున్నాడు, యాకోబు, ఇప్పటి వరకు లోకపు విచారణ వైపు తట్టు తిరిగినాము, ఇప్పుడు తిరిగి నా దగ్గరికి రా. అంటే నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను. ఈనాడు క్రైస్తవులుగా మనతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. దేవుని వైపు తిరగడం మనం నేర్చుకుందాం, దేవుని యొద్దకు రావడం మనం నేర్చుకుందాం. అప్పుడు దేవుడు మన వైపు తిరుగుతూ మన యొద్ద నివసించడానికి ఇష్టపడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా తెలుసు, హల్లెలూయా. యాకోబు జీవితంలో చాలా ఆలస్యం అయిపోయింది, మన జీవితంలో కూడా చాలా ఆలస్యం అయిపోయింది. ప్రయాణం ముగించడం లేదు, ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్నాం. ఇప్పటికే చాలా ఆలస్యం, చాలా పోగొట్టుకున్నాం, చాలా నష్టం వచ్చేసింది మన జీవితంలో. ఎప్పటికైనా ఏమండి, దేవుని యొద్దకు వెళ్ళడం, ఆయన వైపు తిరగడం, ఆయన యొద్ద నివసించడం మన జీవితాల్లో నేర్చుకోవాలి. ఇప్పుడు మూడో మాట, నేను స్పీడ్గా వెళ్తున్నాను ఎందుకంటే కొంచెం తొందరగా చెప్పాలి కాబట్టి. మూడో మాట ఏంటి? నీవు లేచాలి, నీవు లేవాలి, రెండు వెళ్ళాలి. మూడవది ఆయన యొద్ద నివసించాలి. నేను అప్పుడు నివసించమని ఆ మాట చదవండి, ఏమంటాడు? బేతేలు దగ్గర నివసించి నీవు నాకు ప్రమాణం చేసిన బలిపీఠాన్ని అక్కడ కట్టి నీ మొక్కుబడి చెల్లించుకో. నివసించడం అంటే ఏంటి? నీ మొక్కుబడి చెల్లించుకో. మన జీవితాల్లో దేవునితో మొక్కుబడులు చేశామా లేదా? చెప్పరామండి, చేశామా లేదా? చాలా మొక్కుబడులు చేశాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంటుంది, నీవు మొక్కుబడి చేసి దాన్ని చేయకుండా ఉండడం కంటే ఆ మొక్కుకోకుండా ఉండడమే మేలు. చాలా మంది మొక్కుబడులు చేసుకుంటారు, ప్రభువా నా జీవితంలో ఈ కార్యం నువ్వు చేసావనుకో, నేను ఈ పాపం చేయను, నేను ఎలాంటి స్థితిలోకి వెళ్ళను, లేకపోతే నేను ఏదో చేస్తాను అని మొక్కుబడులు చేసుకుని దాన్ని నెరవేర్చకుండా తప్పిపోతున్నాం. ఇక్కడ దేవుడు కూడా అతనితో అంటున్నాడు, నీవు వెళ్ళి అక్కడ నివసించి నీ యొక్క మొక్కుబడి తీర్చుకుని చివరిది ఏం చేయాలి? నాలుగో మాట, ఏం చేయాలి? అక్కడ నాకు ఒక బలిపీఠాన్ని కట్టు. అంటే మొదట ఎప్పుడైతే నీవు నాకు బలిపీఠాన్ని కట్టావో మరలా అదే బలిపీఠాన్ని నాకు కట్టు. అంటే ఏమని చెప్తున్నాడు తెలుసా? నీవు నాకు మొదట చూపించిన ప్రేమ మరలా తిరిగి నా మీద చూపించు. ఈ మాట చెప్తే నాకు జయకుమార్ గారు గుర్తొస్తారు. ఆయన చెప్తాడు ఈ మాట, తొలి ప్రేమ. ఏ ప్రేమ చెప్పరావండి? అయ్యో మీ భార్యలతో చెప్తారు కదా, నాతో చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? ఏ ప్రేమ? తొలి ప్రేమను చూపించు. తొలి ప్రేమ అంటే మీకు తెలుసా? అండ్ పెళ్ళైన కొత్తలో హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత భార్య ఏం చేస్తుందో తెలుసా? భార్య ఎలా చేస్తారంటే, ఎలాగా? అప్పుడు దాకా ఆవిడ ఆఫీస్ నుంచి డ్యూటీకి వచ్చిన తర్వాత ఆడ చొక్కా ఆడే తీసుకునేవాడు, ఇప్పుడు ఆడ తీసుకోవడం. ఎవరు తీస్తారు?
అబ్బా ఎంత సిగ్గుపడుతున్నారు వీళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళలాగా. ఎవరు చేస్తారు? భార్య భర్తలు ఇప్పుద్ది, వీడేమో వచ్చినప్పుడు హల్వా బాటిల్ పట్టుకుని వస్తాడు. నాకు అంత టైం దొరకలేదమ్మా, ఒక నెలకు వచ్చేసారు కదా, నాకు అంత కుదరలేదు. పాపం మీ జీవితాల్లో జరిగింది కదా. కానీ ఒక సంవత్సరం తర్వాత అలా ఉంటుందా? ఉండకపోవచ్చు కదా. దేవుడు ఇప్పుడు అదే అంటున్నాడు, మొదట ఏ ప్రేమనైతే చూపించావో, బలిపీఠం కట్టడానికి ఏ విశ్వాసాన్ని అయితే కనపరిచావో, నా మీద ఎంతటి నమ్మకాన్ని ఉంచావో, మరలా అదే ప్రేమకు రా అని 4 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, లే రైస్. రెండవది ఏమంటున్నాడండి? నీవు అక్కడికి వెళ్ళి నీవు చేసినటువంటి దాన్ని జ్ఞాపకం తెచ్చుకో, రిమెంబర్. మూడవది రిటర్న్ నా దగ్గరికి రా. చివరికి 4వది అంటున్నాడు, రిపీట్. ఏదైతే చేసావో అది నీవు నాకు ఇది 4 విషయాలు. ఈ 4 ఆజ్ఞలు విని తన జీవితాన్ని, ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇప్పుడు విన్న ఆజ్ఞలు రెండవది ఏం చేశాడని చెప్పుకున్నాం? లక్ష్యం ఉంచాడు. 2 ఆజ్ఞలు ఏం చేశాడు? ఈ 4 ఆజ్ఞల మీద లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచడం అంటే ఏంటి తెలుసా? దాన్ని ఆచరించడం. లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? దాన్ని ఆచరించడం. ఎలా ఆచరించాడో చెప్పరా? చూడండి, అదే 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 2-3 వచ్చిన. తొందరగా చదువుదాం. 2-3 వచ్చిన. మిమ్మల్ని మీరు శుచిపరచుకుని మనం లేచి బేతేలుకు వెళుదాము. ఆ శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి బలిపీఠము కడదామని చెప్తున్నాడు. ఎవరితో? తన ఇంటి వారందరితో. వింటున్నారా మీరు? దేవుని ఆజ్ఞలు విన్నాడు. రెండవది లక్ష్యం ఉంచుతున్నాడు. లక్ష్యం అంటే ఏంటి తెలుసా? తనకు దేవుడు ఏ చిత్తాన్ని అయితే చెప్పాడో ఆ చిత్తాన్ని తన కుటుంబస్తులందరూ కూడా నెరవేర్చేలా మారుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గడిగేది ఏం స్వప్నం వెళ్దాం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను మీరు. ఒక మంచి కుటుంబ పెద్ద, వింటున్నారా మీరు? కుటుంబ పెద్ద అయి ఉన్నారు కదా, యజమానులు, భర్తలు, మీతో మాట్లాడుతున్నారు, తల్లిదండ్రులు మీతోటి. ఒక మంచి కుటుంబ పెద్ద, ఒక మంచి కుటుంబ యజమాని దేవుని చిత్తం ఏంటో తన కుటుంబానికి కూడా తెలియజేయాలి. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తాన్ని తన కుటుంబానికి కూడా తెలియజేయాలి. చాలా మంది తల్లిదండ్రులు, చాలా మంది భర్తలు, చాలా మంది యజమానులు దేవుని చిత్తం వాళ్ళు తెలుసుకుంటారు తప్ప తన కుటుంబానికి తెలియజేయరు. నిప్పుకోడిలా బ్రతుకుతారేమో. ఎలాగా చెప్పాలి? ఎలాగండి? నిప్పుకోడి తెలుసా మీకు? తిని కూడా మనకు అలవాటు. ఈ కోడి కోసం మనకు అంత తెలియదు. నిప్పుకోడి కూడా అంతే. నిప్పుకోడి కూడా అలాగే ఉంటుంది. ఆ మాట చూడండి మీరు ఒకసారి. యోబు గ్రంథంలో ఒక మంచి మాట రాస్తారు. తొందరగా చదువుదాం. యోబు గ్రంథము 35వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. దేవుడు నిరతమైన మాట చెవులు పెట్టాడు. 39, 13, 16. చదవండి. ఉన్నందున అది వాత్సల్యం గలదిగా కనబడుతుంది కానీ లేదు. అది నేలను, భూమిలో వాటిని కాచును. చదవండి. ఏ జంతు పాదమైన దాన్ని తొక్కేసినా దానికి పెద్ద పని లేదు, పట్టించుకో. చెప్తాను వినండి, నేనేం చెప్తాను ఎలా వినండి. నిప్పుకొడుకు లక్షణం ఉందట. ఏంటో తెలుసా లక్షణం? అది ఇసుకలో గుడ్లు పెట్టేసి ఆ గుడ్లు ఎవడని తొక్కేస్తాడా? దాన్ని ఏ జంతువు అయినా వచ్చి పాడు చేస్తుంది, ఏమి పట్టించుకోదా. ఎలా పోయిన దానికి పని ఏమి లేదు. చాలా మంది తల్లిదండ్రులు ఇలాగే బ్రతుకుతున్నారు. చాలా మంది యజమానులు కూడా ఇలాగే బ్రతుకుతున్నారని చెప్తుంది దేవుని వాక్యం. ఒక మంచి కుటుంబ పెద్ద దేవుని చిత్తాన్ని తన కుటుంబానికి తెలియజేయాలి. యాకోబుకి బుద్ధి వచ్చింది. యాకోబుకి క్షవరం అంతా అయిపోయిన తర్వాత, ఇది బాగా చెప్తారు మా ఊళ్ళు, క్షవరం అంతా అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? వివరం వస్తుంది. అలాగే ఇప్పుడు యాకోబుకి తన కుమార్తె చర్చబడిన తర్వాత, తన కుమారులు హంతకులైన తర్వాత ఇప్పుడు బుద్ధి వచ్చింది మనోడికి. ఇప్పుడు చెప్తున్నాడు దేవుని చిత్తాన్ని తన కుటుంబానికి. ఏమన్నా తెలుసా? ఒరే కుటుంబస్తులారా, దేవుడు నాకు ఏదైతే చెప్పాడో అది చేయమన్నాడు, మీరు కూడా నాతో ప్రయాణం చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు కూడా నాతో ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. చాలా మంది అలా జీవించడం లేదు. తన కుటుంబంలో వారి జీవితం మీద వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ ప్రయాణం మీద వాళ్ళు సాగిస్తున్నారు, వాళ్ళ విశ్వాసం మీద వాళ్ళు చూస్తున్నారు తప్ప తన కుటుంబంలో తన పిల్లలు దేవుల్లో ఉన్నారో లేదో, ఎలాంటి వ్యాసాల్లో వెతుకుతున్నారో, లోకంలో కలిసిపోతున్నారో, తన భార్య కానీ, తన భర్త కానీ, తన బిడ్డలు కానీ దేవుల్లో ఉన్నారా లేదా అని పట్టించుకునే నాలుగే లేకుండా పోయాడు. వీళ్ళ కుటుంబాలుగా ప్రయాణం ఏం చేస్తారు? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? మన దేవుడు ఎలాంటి తెలుసా? కుటుంబాల దేవుడు. ప్రైజ్ లార్డ్, ఎంత మంచి మాట. ఎలాంటి దేవుడు అండి ఆయన? కుటుంబాల దేవుడు. ఎప్పుడు అంతే. ఒక మాట చెప్తారు, బైబిల్లో మాట ఉంది. ఎవరో తెలుసా?
నీవు నిజంగా ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారందరూ, అంటే నీ ఒక్కడివి సరిగ్గా ఉంటే నీ జీవితాన్ని బట్టి నీ కుటుంబాన్ని మార్చుకోగలిగితే నీతో పాటు నీ ఇంటి వారు, మన దేవుడు కుటుంబాల దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మొట్టమొదటి ఏర్పరిచింది కూడా కుటుంబమే. కుటుంబాలుగా ఉండాలని, కుటుంబాలుగా ప్రయాణం చేయాలని మన దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ యాకోబు కూడా అదే చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? యాకోబు మాట్లాడుతున్నాడు. వినండి సోదరి సహోదరుడా, యాకోబు మాట్లాడుతున్నాడు తన కుటుంబంతో. అరే కుటుంబంలో నా పిల్లలారా, నా భార్యలారా, వినండి, మీ మధ్య ఉన్న విగ్రహాలను తీసివేయండి అన్నాడు. మొదట ఏం చేయాలట? మీ మధ్య ఉన్న విగ్రహాలని పారేసేయండి. అదేంటండి? యాకోబు కుటుంబంలో విగ్రహాలేంటి? అవ్వ ఉన్నారా మీరు నాతో? యాకోబు కుటుంబంలో విగ్రహాలు ఏంటండి? జీవము గల దేవుని కుమారుడు కదా, అబ్రహాము మనవడు కదా, ఇస్సాకు కొడుకు కదా, వీడి దగ్గరికి విగ్రహాలు ఎలా వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా మీకు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడే మహాతల్లి, పేరేంటి? రాహేలు గారు. ఆవిడ తీసుకొచ్చింది. ఎంత గొప్పగా తీసుకొచ్చిందో తెలుసా? జాగ్రత్త సుమా, దేవుని చిత్తాన్ని కాకుండా నా ఇష్ట ప్రకారం చేస్తానన్నావా, నీకు ఇది అంత తప్పదు. అది పెళ్ళిలో అయినా దేంట్లో అయినా సరే. నా మాట ఎందుకంటారు? మా అబ్బాయి నా మాట వింటలేదండి, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. వెళ్ళలేదా? దెబ్బతినేది నువ్వేరా తమ్ముడు. మీ అమ్మ బాబుకి ఏం కాదు, నష్టం ఎవరికి? మాట్లాడాలి మీరు. మాట్లాడరు ఎవండి? ఎవరికి? చేసుకునే వాడికి ఏ నష్టం? మీకు బాధ కలిగిన పర్లేదు, నిజం ఇదే. యాకోబు విషయంలో కూడా అదే జరిగింది. అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న రాహేలమ్మ ఏం చేసిందో తెలుసా? వస్తూ తనతో తన తండ్రి విగ్రహాలని పట్టుకుని వచ్చేసింది. లాభాలు అన్నీ వెనక పరిగెట్టుకుంటూ వచ్చాడు. యాకోబుని అడుగుతున్నాడు, యాకోబు నువ్వు వెళ్ళిపోయా మంచిదే కాదని నేను అనలేదు, కానీ నా విగ్రహాలు ఎందుకు తెచ్చావరా బాబు నువ్వు అని అడిగితే అప్పుడు యాకోబు అన్నాడు, అదేంటి నేను విగ్రహాలు తీసుకురాను, నేను యెహోవాను సేవిస్తున్నాను అన్నాడు. లేదు, నా ఇంట్లో విగ్రహాలు మిస్ అయిపోయినాయి, అక్కడ ఉన్నాయి, నేను ఎత్తుక్కోనా అన్నాడు. మీరు 33 అధ్యాయాలు చూసుకొని మాటలే కనబడతాయి. ఏమండి, నేను ఎత్తుక్కోనా అంటే ఎత్తుక్కో అయితే అన్నాడు. 31 అధ్యాయము లేదా 34 అధ్యాయం 2 అధ్యాయంలో కూడా కనబడతాయి. ఎత్తుక్కుంటే ఎక్కడా లేవు. ఎందుకు లేవో తెలుసా? ఈ రాహేలు మహాతల్లి ఒంటికి మేతేసే గంప ఉంటుంది కదా, ఆ గంప కింద విగ్రహాలు పెట్టి పైన కూర్చొని ఉంది. ఇప్పుడు ఈ లాభాలు అన్నీ చెక్ చేసిన తర్వాత ఆ రాహేల్ దగ్గరకు వచ్చి, అమ్మాయి ఒకసారి లేదు, ఆ గంప కింద నేను ఒకసారి చెక్ చేయాలి అన్నాడు. ఇప్పుడు ఇవాళ అంటుంది, నాన్న నేను లేగను, నేను కడగా ఉన్నాను, అంటే నాకు డేట్ వచ్చింది, పీరియడ్స్ వచ్చినాయి, ఇప్పుడు నన్ను లేపుతావేంటి నువ్వు? నేను లేక అయ్యో అవునా పర్వాలేదు ఉండిపో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వచ్చిన విగ్రహాలు, అక్కడి నుంచి ప్రేమించి తెచ్చుకున్నా ఏమంటే 14 సంవత్సరం ఊడిగించేశాడే, అక్కడ ఆ అమ్మగారు తీసుకొచ్చింది విగ్రహాలు. అలా వచ్చినాయి. ఇప్పుడు యాకోబుకి బుద్ధి వచ్చింది. యాకోబుకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఇప్పుడు విన్న ఆజ్ఞల్ని లక్ష్య పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? మీ మధ్య ఉన్న విగ్రహాల్ని తీసివేయండి అన్నాడు. వెంటనే వారి మధ్య ఉన్న విగ్రహాలను తీసి దేవునికి ప్రయాణంలో తమ విగ్రహాలను విడిచిపెట్టి ప్రయాణం ప్రారంభించారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా చాలా విగ్రహాలు, రహస్య విగ్రహాలు ఉండిపోయినాయి. విగ్రహం అంటే ఏంటో తెలుసా? ఒకసారి దైవ సేవకులు చెప్పారు, మీకు గుర్తుందో లేదో. విగ్రహం అంటే నీకు దేవుని మీద ఉన్న ప్రేమను, భక్తిని చల్లార్చేది ఏదైనా కూడా విగ్రహమే. దేవుని మీద ఉన్న ప్రేమను కానీ భక్తిని కానీ చల్లార్చేది, తగ్గించేది, దూరపరిచేది ఏదైనా కూడా విగ్రహమే. మన జీవితాల్లో విరుద్ధంలో, మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో మనకి తెలియకుండా గంప కింద దాచిపెట్టబడిన రహస్య విగ్రహాలు ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి దేవుని ఆజ్ఞ మీద లక్ష్యం నుంచి ప్రయాణం చేయి. అప్పుడు చెప్పాలి ఏమని? మేము కుటుంబంగా ప్రయాణం అయిపోతున్నాం, మాతో కూడా రండి. చెప్పగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఎలా ప్రయాణం పోతున్నాం? మేము కుటుంబాలుగా ప్రయాణం అయిపోతున్నాం, నీవు కూడా మాతో రా అని చెప్పగలగాలి. యజమానుడు ఎలా బ్రతికితే బిడ్డలు కూడా అలా బ్రతుకుతారు. యజమానుడు నీవు ఎలా నడిస్తే నీ పిల్లలు అలా నడుస్తారు. ఒక మాట చెప్పి నేను తొందరగా ముగిస్తాను విను. ఒక 5 నిమిషాలు ముగించుకుందాం. ఒక మాట చెప్తాను విను. ఒకసారి చెప్పాలి, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, నిరదవోల్లో ఒక సేవకుడి దగ్గర, మాకు తెలిసినటువంటి స్వామి అన్న దగ్గర ఒక ఆవిడ వచ్చి ప్రార్థించు. అసలు స్టోరీ ఏంటంటే, ఏమండి, ఆ యజమానికి పెరాలసిస్ వచ్చింది, కాళ్ళు చేతులు పడిపోయినాయి. ఉద్యోగం చేయడానికి
అవసరం అవ్వట్లేదు, ఇంట్లో కుటుంబ పోషణ సరిగ్గా జరగట్లేదు, ఈవిడ కొంచెం అందంగా ఉంటుందట. అందంగా ఉంటుంటే ఈవిడి రోడ్డు మీదకి వెళ్ళిపోయి సాయంత్రం అయినప్పటికీ పువ్వులు పెట్టుకుని వెళ్ళే లారీ వాళ్ళని ఆపుతుంది. అంటే మీకు అర్థమైంది ఏం చేస్తుందో కదా, ఇలా అర్థమైంది. ఇప్పుడు ఆ చిన్న కూతురుని కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోయిందట. అప్పుడు ఒక అమ్మాయి ఉంది శ్రావణి అని, ఆ అమ్మాయిని కూడా పిలిచి నువ్వు కూడా నాతో వచ్చాయి అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి దైవశాఖ దగ్గరికి వచ్చి, అన్న మీరు చెప్పారు కదన్నా క్రైస్తవులైనప్పుడు పాపం చేయకూడదని, వ్యభిచారంలోకి వెళ్ళకూడదని, జాగ్రత్తలోకి వెళ్ళకూడదని, మా అమ్మాయి ఎలా చేస్తుందన్నా, ప్రార్థన చేయిందన్నా, నేను అక్కడి నుంచి ఉండలేకపోతున్నానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ సేవకుడు ద్వారా ఒక హాస్టల్లో జాయిన్ అయింది, క్రిస్టియన్ హాస్టల్లో. అక్కడ చదువుకుంది, బాగా చదువుకుని గవర్నమెంట్ టీచర్ అయింది. ఏమైంది గవర్నమెంట్ టీచర్ అయింది. కొన్నాళ్ళకి వినండి, కొన్నాళ్ళకి మరలా అక్కడే సభలకి వాకింగ్ చెప్పడానికి వచ్చాడు ఈ స్వామి అన్న. సేవకుడు అక్కడికి వచ్చిన తర్వాత ఈవిడి ఆ అమ్మాయి అక్కడి దగ్గరకు వచ్చి, అన్న మీరు నన్ను గుర్తుపట్టారా అన్నది. ఆ అమ్మాయి ఎవరిని బట్టే, అన్న ఒకసారి మీరు నన్ను హాస్టల్కి పంపించారు కదా, నేనే అన్న శ్రావణిని అని చెప్పింది ఆవిడ. అమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావు, అంతా బాగుందంటే, అన్న నాకు గవర్నమెంట్ జాబ్ టీచర్ జాబ్ వచ్చిందన్న, దేవుడు కృప చూపించాడన్న అని చెప్పింది. అప్పుడు అన్న మీకు ఒకరిని పరిచయం చేస్తానని చెప్పి ఒక ఇద్దరిని పిలిచింది. ఎవరో తెలుసా, వాళ్ళ తల్లిని వాళ్ళ చెల్లిని. ఆ తల్లి బాగా పాడైపోయింది, లేనిపోని వ్యాధి ఏదో వచ్చింది, బాగా పాడైపోయింది. ఇప్పుడైతే క్రీస్తుని తెలుసుకుని నమ్ముకుంది. అప్పుడు వచ్చి ఆ తల్లి ఏడుస్తుంది. వినండి జాగ్రత్తగా, మనం వినాల్సిన మాటలు ఇవి. ఆ తల్లి ఏడుస్తుంది. ఏమన్నా తెలుసా, అన్నా అన్నా నా కూతుర్ని నేను తల్లిదండ్రులారా జాగ్రత్తగా వినండి, మీ జీవితాన్ని బట్టి మీ బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. ఏడుస్తూ అంటుంది, ఏమన్నా తెలుసా, అన్నా నా కుమార్తె నేను వేసిని చేద్దాం అనుకున్నా అన్న, కానీ నీవు టీచర్ చేసి ఇచ్చావన్నా, మీ దేవుడు గొప్పోడన్నా. ప్రైజ్లో చెప్పడానికి దేవుడు స్వప్నం వెళ్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఒక తల్లిగా చేయాల్సిన బాధ్యతను చేయలేకపోయింది. ఈనాడు యాకోబు తన జీవితంలో ఇప్పుడు బుద్ధి వచ్చింది, కుటుంబం సర్వనాశనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మారుతున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా, ఒక మంచి కుటుంబ పెద్దగా, ఒక మంచి కుటుంబ యజమానిగా మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తాన్ని తన కుటుంబం చేత జరిగించేవాడే ఒక మంచి కుటుంబ పెద్ద అవుతాడు. మరి నీ జీవితంలో ఒక మంచి కుటుంబ భర్తగా, ఒక మంచి కుటుంబ యజమానిగా, ఒక మంచి తండ్రిగా ఉంటే నీవు దేవుని ఆజ్ఞలు లక్ష్యం నుంచి ప్రయాణం చేస్తున్నట్టు లెక్క. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎంత లక్ష్యం ఇచ్చారు తెలుసా, ఈ దేవుని చిత్తాన్ని చెప్పినట్టునే వాళ్ళు ఏం చేశారో చెప్పడం చూడండి. 35 చదవండి ఒకసారి. వాళ్ళు ఏం చేశారు తొందరగా, అన్య దేవతల విగ్రహాలన్నింటినీ పారవేశారు. చెవులనున్న చెవులనున్న పోగులను కూడా. ప్రైజ్ లార్డ్. గట్టిగా తెలుస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి దేవుని చిత్తాన్ని పిల్లలకి చెప్పాడో అప్పుడు తమ చెవులున్న పోగులను కూడా వెళ్ళు తీసేసి ఇప్పుడు తమ జీవితాన్ని మార్చుకుని దేవుని మీద ఆజ్ఞ లక్ష్యం ఉంచి, యాకోబు ఒక్కడే కాదు, యాకోబుతో పాటు కుటుంబం కూడా ఇప్పుడు బేతేలుకు ప్రయాణం అయిపోతూ అప్పుడు పిలుస్తున్నారు, మేము కుటుంబంగా ప్రయాణం అయిపోతున్నాం, మీరు కూడా మాతో రండి అని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 1 దేవుని ఆజ్ఞలు వింటూ ప్రయాణం చేశాడు. 2 దేవుని ఆజ్ఞలు లక్ష్యం ఉంచి కుటుంబంగా ప్రయాణం చేశాడు. 3వది ఏంటి, దేవుని ఆజ్ఞలు గౌరవించాడు. చూడండి ఇదే లాస్ట్ మాట, 35వ అధ్యాయం 6వ వచనం. 35వ అధ్యాయం 6వ వచనం. బోయదేలకు వచ్చి అక్కడ ఎదుట దేవుడు అక్కడ తనకు ప్రత్యక్షమై అక్కడ బలిపీఠములు కట్టి చాలు. అండ్ ఏం చేశాడు, ఇప్పుడు దేవుని బలిపీఠాన్ని కట్టాడు. ఆజ్ఞలు వింటూ ప్రయాణం చేశాడు. ఆజ్ఞ లక్ష్మించి తన కుటుంబాన్ని కూడా తీసుకుని ప్రయాణం చేసి ఇప్పుడు చివరాఖరికి ఆజ్ఞల్ని గౌరవిస్తున్నాడు. అంటే గౌరవం ఏంటో తెలుసా, చెప్పిన పనిని చేస్తున్నాడు. ఇప్పుడు ఏం కట్టాడు, దేవుడు బేతేల్లో ఏ బలిపీఠాన్ని అయితే కట్టమన్నాడు, ఒరే బేతేలకు తిరిగి వచ్చి నాకు బలిపీఠాన్ని కడతానని మొక్కుబడి చేసుకున్నావు కదా, నాకు బలిపీఠాన్ని కట్టాడు అన్నప్పుడు ఇప్పుడు దేవుడి దగ్గరికి ఏం చేస్తున్నాడండి, బలిపీఠాన్ని కట్టాడు అంట. బలిపీఠాన్ని కట్టాడంటే అర్థం ఏంటో తెలుసా, బలిపీఠం అంటే తెలుసా, ఎవరు కడతారో తెలుసా బలిపీఠాన్ని, దేవుని మీద ప్రేమ కలిగిన వారు. వినండి జాగ్రత్తగా, దేవుని మీద ప్రేమ ఉన్నవారు, దేవుని మీద విధేయత ఉన్నవారు, దేవుని సేవించాలనుకునేవారు, దేవుని ఆరాధించాలనుకునేవారు, దేవునికి సమర్పించుకున్న వారు మాత్రమే ఏం కడతారు, బలిపీఠాన్ని కడతారు. ఈ 5 లక్షణాలు తమ జీవితంలో ఉంటే దేవుని ఆజ్ఞలు గౌరవించినట్లు లెక్క. ఇప్పుడు యాకోబు తన ఒక్కడే కాదు, తన కుటుంబంతో కూడా బయలుదేరి దేవుని ఆజ్ఞలు వింటూ ప్రయాణం చేశాడు. యాకోబుతో కూడా విను, దేవుని ఆజ్ఞలు లక్ష్యం నుంచి కుటుంబంగా ప్రయాణం చేశాడు. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు గౌరవించి తన కుటుంబంతో కలిసి దేవుని మీద తన ప్రేమను చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అలా ప్రయాణం చేసి అప్పుడు ప్రయాణాన్ని ముగించేశాడు.
ముగించేశాడు యాకోబు తన ప్రయాణాన్ని ముగించి ఇప్పుడు మనతో చెప్తున్నాడు. అప్పుడు మోషే చెప్పిన మాటే ఇప్పుడు యాకోబు చెప్తున్నాడు. అప్పుడు మోషే చెప్పిన మాటే ఇప్పుడు యాకోబు కుటుంబంగా చెప్తున్నాడు. ఇదిగో మేము మా దేవుడు బేతేల్లో మమ్మల్ని ఆస్వాదిస్తానని సెలవిచ్చాడే, ఆ బేతేలకు మేము ప్రయాణమైపోయాము, మీరు కూడా మాతో రండి. ఈ మాట మనం చెప్పగలగాలి అంటే తమ్ముడు మేము అక్క చెల్లియాన దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, మన కుటుంబాలతో మాట్లాడుతున్నాడు. తమ్ముడు ఈ ప్రయాణాలు చాలా ప్రయాణాలు ఇన్నేసాం మనం ఇప్పటికే చాలా ప్రయాణాలు ఉన్నాం. ఈరోజు కుటుంబాలుగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుని ఆజ్ఞలు విన్నావా? వింటే దేవుని ఆజ్ఞలు లక్ష్యం ఉంచాలంటే ఆజ్ఞలు నీవు గౌరవించావా? అలా నీవు దేవుని ఆజ్ఞలు గౌరవించాలంటే వాళ్ళు లక్ష్యం ఉంచడం నేర్చుకో. లక్ష్యం ఉంచాలంటే ఆజ్ఞలు మొదట వినడం నేర్చుకో. అలా వింటూ, అలా లక్ష్యం ఉంచి, అలా గౌరవించి, అప్పుడు నీతో పాటు విడుతప్పుడు కుటుంబాల దేవుడు జ్ఞాపకం ఉంచుకో. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా ఈ ప్రయాణంలో చేర్చుకుని అప్పుడు నీవు చెప్పగలగాలి. నజరేయుడైన దేవుని ఎదుట, దేవుని సన్నిధి ఎదుట, దేవుని సముఖం ఎదుట ఆత్మ చేత నింపబడి అప్పుడు నీవు చెప్పగలగాలి. నీ కుటుంబంతో కలిసి మాట చెప్పాలి. తమ్ముడు నీ కుటుంబంతో కలిసి మాట చెప్పగలగాలి. మేము కుటుంబాలుగా ప్రయాణమైపోతున్నాం, మీరు కూడా మాతో రండి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించింది కాక. చాలు కళ్ళు మూసుకుందాం. ఎవరికి వారిని పరీక్షించుకోండి. మీ కుటుంబాలుగా ఉన్నారో లేదో పరీక్షించుకోండి. తమ్ముడు కళ్ళు మూసుకోండి. సమయం వృధా పరచొద్దు. దేవుడితో ఒకసారి ఒప్పుదల చేసుకో. ఒకసారి దేవుడితో మాట్లాడు. నీ కుటుంబాలుగా ప్రయాణంలో ఉన్నావా తమ్ముడు? నీ కుటుంబాలుగా దేవుడితో ప్రయాణం కొనసాగిస్తున్నావు తమ్ముడు? అయ్యో చేస్తున్నానన్నా, నేను నా కుటుంబం దేవుడిలో ఉన్నాము అంటే దేవుని ఆజ్ఞలు గౌరవించు. అలా ఉన్నావంటే దేవుని ఆజ్ఞల మీద లక్ష్యమించు. అలా ఉన్నావంటే దేవుని ఆజ్ఞలు వినడం నేర్చుకో. దేవుని ఆజ్ఞలు నీవు వినకపోతే నువ్వు లక్ష్యం ఉంచలేవు. దేవుని ఆజ్ఞలు లక్ష్యం ఉంచకపోతే నీవు దేవుని ఆజ్ఞలు గౌరవించలేవు. యాకోబు లక్ష్యమించాడు, యాకోబు విన్నాడు. యాకోబు చివరికి దేవుని ఆజ్ఞలు గౌరవించి కుటుంబంగా ప్రయాణాన్ని ముగించాడు. ఈనాడు మన జీవితంలో మన వ్యక్తిగతమే కాదు, మన కుటుంబాలుగా ప్రయాణం చేస్తూ దేవుని ప్రయాణంలో ముందుకు కొనసాగుతూ అప్పుడు చెప్దాము, మేము కుటుంబాలుగా ప్రయాణం చేస్తున్నాం, కుటుంబాల దేవుని దగ్గరికి ప్రయాణం చేస్తున్నాం, మాతో రండి అని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి నీ పాదాలు సమీపిస్తున్నామయ్యా. ఈరోజు మాతో మీరు మాట్లాడారు. అవును స్వామి, నీవు కుటుంబాల దేవుడువు. కుటుంబాలుగా మేము ఉండాలని, కుటుంబాలుగా మేము ప్రయాణం సాగించాలని మీరు మాతో మాట్లాడారు. అవును స్వామి, మేము కుటుంబాలుగా మా ప్రయాణంలో నీ ఆజ్ఞలు వింటూ ప్రయాణం చేయడం మాకు నేర్పించండి. నీ ఆజ్ఞల మీద లక్ష్యం ఉంచి ఆచరించడానికి మీరు మాకు శక్తిని అనుగ్రహించండి. నీ ఆజ్ఞలు గౌరవించి నీ మీద ప్రేమ కలిగి జీవించడానికి మీరు మాకు సహాయం చేసి ఈ ప్రయాణం అంతట్లో మేము బలహీనులు కనుక నీ శక్తి చేత మీరు మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి వీడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సేవకులకు హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని కూడా దేవుడు